ఆషాఢ మాసం వెళ్ళిపోతుందండి. గోరింటాకు పెట్టుకున్నారా? పెట్టుకోకుండా ఉన్న వాళ్ళు పెట్టుకోండి. తొందరగా ఆషాఢం వెళ్ళిపోతుంది కదా! గోరింటాకు ఇంట్లో పెళ్ళిళ్ళకు, ఊర్లో పండుగలకు ఏ స్పెషల్ ఈవెంట్స్ జరిగినా గోరింటాకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తారండోయ్. ఇప్పుడు జనరేషన్‌లో డిజైన్స్ కోసం కోన్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ, వాటిలో కెమికల్స్ వాడి తయారు చేస్తున్నారండి. వాటి వల్ల చాలామంది స్కిన్ అలర్జీని వచ్చిన వారు ఉన్నారు. కానీ గోరింటాకు అలా కాదు. దాని వాసన వల్ల మనలో ఉన్న స్ట్రెస్‌ని తగ్గిపోతుందండి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల బాడీలో హీట్ తగ్గుతుంది. ఇక ఆషాఢం వస్తే చాలు ఆ అమ్మాయిల చేతుల్లో నిండిపోతుంది. ఆషాఢంలో వర్షాలు మొదలవుతాయి. వాటి వల్ల స్కిన్ అలర్జీలు వస్తాయి. ఈ గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ప్రొటెక్స్ ఉండడం వల్ల స్కిన్‌కి ఏ ప్రాబ్లం రాకుండా మంచి ప్రొటెక్షన్‌ని ఇస్తుంది. గోరింటాకు వల్ల సాంప్రదాయం, ఆరోగ్యం, ఆనందం కూడా వస్తుంది. ఇంకో విషయం, గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడంటారు. ఇది నిజమో అబద్ధమో కానీ అలా అంటుంటే వినడానికి చాలా బాగుంటుంది. మరి మీరు పెట్టుకున్నారా అండి గోరింటాకు? ఇలా ఆషాఢ మాసంలో అందరూ కలిసి అమ్మ, పిన్ని, పెద్దమ్మ, చెల్లి, అక్క, అత్త గోరింటాకు పెట్టుకుంటుంటే ఆ సంతోషమే వేరు కదండి. కబుర్లు చెప్పుతూ ఎన్నో విషయాలు చెప్తూ ఆ సంతోషాలే వేరు కదా. మరి మీరు కూడా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా అండి? పెట్టుకోకుంటే తొందరగా పెట్టేసుకోండి. మీ గోరింటాకు ఎలా పండిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.